దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత అన్ని వేళల్లో మనల్ని కాపాడుచున్న దేవునికి కోట్లాది స్తోత్రాలు. అందరూ బాగున్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. నీవు నడుచు మార్గములన్నిటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు నడిచే ప్రతి మార్గములో కూడా నీ దేవుడైనటువంటి యెహోవా నీకు తోడై ఉంటానంటున్నారండి. తోడు, ఎంత గొప్ప తోడు! దేవుని తోడు. షద్రకు మేషకు అబేద్నెగో వారు అగ్నిగుండంలోకి విసిరివేసినప్పుడు దేవుని తోడు అగ్నిగుండంలో వారిని కాపాడింది, భద్రపరిచింది. దేవుని తోడు ఎంత గొప్పదో! నీవు అడుగుపెట్టే ప్రతి స్థలంలో కూడా నీకు తోడై ఉంటానని వాగ్దానం చేస్తున్న దేవుడు. నమ్ముచున్నావా? దేవునిపై ఆధారపడాలంటే నీలో విశ్వాసం గట్టిగా స్థిరంగా ఉండాలి. నీవు ఏ విషయంలో కూడా ఓడిపో. ఎందుకంటే నువ్వెలాంటి పరిస్థితులు ఉన్నా నీ ప్రభు నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తారు. అందుకే నువ్వు నడుచు మార్గములన్నిటిలో కూడా నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ఎంత గొప్ప వాగ్దానం! యెహోషువతో దేవుడు వాగ్దానం చేస్తున్నారు. నువ్వెక్కడికి వెళ్ళినా సరే నేను ఉంటాను నీకు తోడు. నిజంగా యెహోషువ మరి ఇశ్రాయేలు ప్రజల్ని కనాను దేశానికి నడిపించగలిగారంటే దేవుని తోడు, దేవుని భద్రత. ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడం ఎవ్వరి వశం కాదు. కానీ దేవుడు నీకు నేను తోడుగా ఉంటానని వాగ్దానం చేసి ఎంతో అద్భుతంగా మరి దేవుని యొక్క బిడ్డలకు ఇజ్రాయేల్ దేశాన్ని లేక కనాను దేశాన్ని వారికి సొంతం చేసినటువంటి దేవుడు. కాబట్టి నీవు కూడా నీ ప్రభు మాట నమ్ముచున్నావా? నీవు ఎలాంటి పరిస్థితుల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో ఉన్నా సరే నిన్ను విడిపించగల సమర్థుడు. ప్రియబిడ్డ, నీకు తోడుగా ఉండే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు, నీకు బలం ఇచ్చేవాడు, మరణ పడక మీద నుంచి నేను పైకి లేపి ఆయుష్కాలం ఇవ్వగల దేవుడు. ప్రియబిడ్డ, నువ్వెవరైనా సరే శోధనలు, బాధలు వచ్చినప్పుడు భయపడే పని లేదు. నిరీక్షణతో కనిపెట్టు. నీ ప్రభు నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు చేయబోతున్నారు. నీ జీవితంలో ఎన్నో మేళ్ళు చేశారు ప్రభువారు. ఇన్ని చేసిన దేవుడు విడిచిపెడతారా? నిన్ను విడువని ఎన్నడూ ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు. నమ్మకంతో బలమైనటువంటి విశ్వాసం కలిగి క్రీస్తు రాకడలో ఎత్తబడదాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నీ ప్రేమకు అంతం లేదు ప్రభు. అవును తండ్రి, నీపై ఆధారపడినటువంటి బిడ్డలకు ప్రభా ఎక్కడికి వెళ్ళినా నీవు తోడుగా ఉండి కాపాడే దేవుడు ప్రభా. అయ్యా, నీ కాపుదల మాటల్లో చెప్పలేనిది, వర్ణించలేనిది. నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడు. నీకే కోట్లాది స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి నాయనా ప్రభా, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని కాపాడండి ప్రభా. చల్లగా కాపాడండి అయినా అలజడలన్నీ తొలగించండి ప్రభా. శాంతిని నీ యొక్క కృపచేత శాంతి భద్రతలు దయచే ప్రభా. అన్ని విషయాల్లో నీ ప్రజలకు నువ్వు తోడుగుండి మహిమ శక్తి కలిసేనామని నడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.